నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలిక్కి వచ్చిన టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు, త్వరలోనే మొదటి జాబితా విడుదలకు సన్నాహాలు. కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, బడ్జెట్ సమావేశాలు సహా పలు అంశాలపై చర్చ. కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత అంశంపై వార్, సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్. బీఆర్ఎస్ను బతికిస్తోంది కాంగ్రెస్ పార్టీయే, కాళేశ్వరంపై చర్యలు ఎందుకు లేవన్న ఎంపీ లక్ష్మణ్. రెండు కోట్ల ఉద్యోగాలు లేవు, నల్లధనం వెనక్కు తేలేదు, మోదీ సర్కార్పై సిపిఐ సెటైర్లు. బీజేపీలో చేరమంటూ ఒత్తిడి చేశారు, సంచలన ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా సాగుతోంది. ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలపై మంత్రివర్గంలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఇంద్రవెల్లి బహిరంగ సభ సాక్షిగా త్వరలోనే మరో 2 హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయా పథకాలకు సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేసే పనిలో ఉంది తెలంగాణ మంత్రివర్గం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్. తెలంగాణ కేబినెట్ సమావేశం దాదాపు 3 గంటలుగా రాష్ట్ర సచివాలయంలో సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో బడ్జెట్ తుది రూపం ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు బడ్జెట్ కు ఒక రోజు ముందు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగంలో ఏ అంశాలు ఉండాలి అనే దానిపైన కూడా కేబినెట్ ఒక తుదిరూపు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా చర్చించబోతోంది. అదేవిధంగా బడ్జెట్ కు ఆమోద ముద్ర కేబినెట్ వేయబోతోంది. ముఖ్యంగా ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో జరుగుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ పైనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ఏ తేదీ నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించిన 6 గ్యారంటీలు ఇప్పటికే 2 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. మరో 2 గ్యారంటీలు ముఖ్యంగా 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చిన వారికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన విధంగా దీనిపైన ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి వీటిని ఎప్పుడు అమలు చేయాలి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో పేర్కొంది. అందులో భాగంగానే ఇంద్రవెల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి త్వరలోనే ఈ 2 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో దీనిపైన కూడా వీటిని ఎప్పుడు ప్రారంభించాలి అనే దానిపైన కూడా కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనపడుతుంది. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామంటూ గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే 2 దఫాలుగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు జరిగి అవి వివిధ కారణాలతో ఒకసారి కాపీయింగ్ పేరుతోటి, మరోవైపు థంబ్ సిస్టమ్ ఏర్పాటు చేయలేదంటూ 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసిన నేపథ్యం ఉంది. ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పరీక్షకు ఎట్లాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కూడా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇక విద్యుత్ సంస్థ సంబంధించి డిస్కంలలో ఉన్నటువంటి అప్పులపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మరోవైపు పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా తాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మాటల తోటాలు పేరుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా గోదావరి బోర్డులకు సంబంధించి కృష్ణా గోదావరి నదులకు ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున
ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టంగా ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపైన శ్వేతపత్రం విడుదల చేసేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై చర్చ కూడా చేపడతామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ శ్వేతపత్రం ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా కేబినెట్ భేటీలు చర్చించే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా 6 గ్యారంటీలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి, బడ్జెట్ తుది రూపు ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఈ కేబినెట్ సమావేశం దాదాపు 3 గంటలుగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను తమపై వేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం జరిగిందని స్పష్టతనిచ్చారు ముఖ్యమంత్రి. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం కంటే కేసీఆర్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే వ్యవహారంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు ముఖ్యమంత్రి. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని రాసిందని కేసీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం రేవంత్. 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. 15 ప్రాజెక్టులను మేము ఏమాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలన్న దానిపై కేంద్రం కమిటీ వేసిందన్న ముఖ్యమంత్రి ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించిన విషయాన్ని వెల్లడించారు. దానిపై నాటి సీఎం కేసీఆర్, ఇతర అధికారులు సంతకం సైతం చేశారని చెప్పుకొచ్చారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లుగా చెబుతూ 2022లోనే సంతకాలు చేశారన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంట్లో ప్రశ్నించలేదని, ఇప్పుడు మాత్రం కృష్ణాలో 50% వాటా అడుగుతున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారన్న సీఎం దీనికి కేసీఆర్, హరీష్ రావు సహకరించారన్నారు. దీని కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయన్ నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు, మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. మేము అభ్యంతరం పెట్టిన రోజు, మా నాయకులు అభ్యంతరం పెట్టిన రోజు నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖరరావు. ఇక వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించేందుకు సీఎం జగన్ ప్రణాళిక వేశారని, అందుకు కేసీఆర్ అనుమతినిచ్చారని తెలిపారు రేవంత్ రెడ్డి. గతంలో కృష్ణానది ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేదని, పదవులు, కమిషన్లకు లొంగి
బీఆర్ఎస్ ప్రభుత్వం జలదోపిడీకి సహకరించిందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ నిర్లక్ష్యం జరిగిందని విమర్శించిన సీఎం ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా 10 ఏళ్లు ఏం చేశారని కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారే జీఓఆర్టీ నెంబర్ 203 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. తండ్రి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 4 టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకొచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి 8 టీఎంసీల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203 మీకు మే 5, 2020 నాడు దీనికి ఆమోదం పొందారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభ ఉమ్మడి సమావేశాలు నిర్వహించి 2 రోజుల పాటు చర్చిద్దామని తెలిపారు ఆయన. ఇక ముఖ్యమంత్రి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ తమపై పసలేని ఆరోపణలు చేస్తోందన్నారు. విభజన చట్టం చేసినప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన అసెంబ్లీలోనే ఈ అంశంపై దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తామన్నారు. నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. ఎస్ వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మ తిరిగేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం. నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది. వాళ్ళు చేయాల్సిందేంది? వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. అది చెయ్యచాతగాక, అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అసెంబ్లీలోనే తేల్చుకుందామంటూ సై అంటే సై అన్నారు. మరి ఇప్పుడే వీరి మాటల తూటాలు ఇలా ఉంటే శాసనసభలో దీనిపై చర్చ జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ ఇప్పుడే మొదలైంది. ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. ఓవైపు వైసీపీ తన అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళ్తూ ఉంటే టీడీపీ జనసేన కూటమి మాత్రం ఇంకా క్యాండిడేట్లను ప్రకటించడం మొదలుపెట్టలేదు. దీంతో ఉమ్మడి జాబితా ఎప్పుడు వస్తుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లలో బరిలో దిగుతుంది, మరి సీట్లు కోల్పోయే వాళ్ళ సంగతి ఏంటి, ఇలా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా సాగింది టీడీపీ జనసేన మీటింగ్. ఇంతకీ ఇరువురు అగ్రనేతల మధ్య సాగిన భేటీలో ఏం తేల్చారు? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెలలోనే ఎన్నికలకు నగారా మోగవచ్చిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ ఏపీలో పార్లమెంట్ ఎన్నికలకు తోడుగా అసెంబ్లీ కూడా ఎలక్షన్లు జరుగుతుండడంతో పొలిటికల్ హీట్ ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఓవైపు అధికార వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో పేరుతో రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తూ పోతోంది. ఇప్పటికే 6 జాబితాలు సైతం విడుదల చేసింది. త్వరలోనే మిగిలిన అభ్యర్థులను ఖరారు చేసి ఇక పూర్తిగా ప్రచారంపైన దృష్టి నిలిపేందుకు రెడీ అయ్యారు సీఎం జగన్. ఇలాంటి వేళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సంగతి ఏంటి అన్న ప్రశ్నలు వెంటనే తలెత్తుతున్నాయి. రెండు 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ సర్కారును రానివ్వొద్దని, ఓట్లు చీలనివ్వకుండా చూసేందుకు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో ఇరు పార్టీల నేతలు కేడర్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న అభ్యర్థుల జాబితా ఇప్పటివరకు ఫైనల్ చేయకపోవడంతో 2 పార్టీల కేడర్లో కొంతమేర నిరుత్సాహం నెలకొందన్న వాదన వినిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి వేళ మరోసారి భేటీ అయ్యారు టీడీపీ జనసేన అధినేతలు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మాజీ సీఎం టీడీపీ అధినేతతో సుమారు 3 గంటల పాటు చర్చించారు. ఇప్పటికే కదల్రా సభలకు కాస్త విరామం ఇచ్చిన చంద్రబాబు గత 4 రోజులుగా అన్ని పర్యటనలను క్యాన్సిల్ చేసుకుని అభ్యర్థుల ఖరారుపైనే దృష్టి సారించారు. అదే సమయంలో పవన్ సైతం ఇదే అంశంపై దృష్టి సారించారు. చివరకు ఆయా నేతలు ఓ అభిప్రాయానికి రావడంతోనే భేటీ అయ్యారన్న ప్రచారం సాగుతోంది. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ప్రధానంగా టికెట్ల కేటాయింపుపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన నేతలతో ఓ జాబితా తయారు చేసిన ఇద్దరు నేతలు ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. చివరికి ఈ భేటీలోనే ఓ అంగీకారానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా 2 పార్టీలు బరిలో దిగుతుండడంతో కొన్ని త్యాగాలు తప్పవని ఇప్పటికే ఇరువురు నేతలు ప్రకటించారు. ఆ మేరకు టీడీపీ పోటీ చేసే సీట్లలో జనసేన ఆశావహులకు, అలాగే జనసేన పోటీ చేసే సీట్లలో టీడీపీ ఆశావహులకు ఇరు పార్టీల అగ్రనేతలు సర్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేసి ప్రచార పర్వంలోకి దిగాలన్న చర్చ సైతం ఇద్దరు నేతల మధ్య వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఎప్పుడు వస్తుంది? ఏ స్థానం నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో తెలియాలంటే మరి కాస్త ఎదురు చూడక తప్పదు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం భేటీ అయింది. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 10 అంశాలపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ యోచిస్తోంది. అప్పుల ఊబిలో రాష్ట్రం, సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు 1000 ఎకరాల కేటాయింపు, అనుచిత రాయితీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో భేటీలో చర్చకు వచ్చిన విషయాలను సహచరులతో పంచుకున్నారు చంద్రబాబు. మరోవైపు త్వరలోనే 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థిని నిలబెట్టే అంశంపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. మురళి, టీడీఎల్పీ సమావేశం కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. చివరి అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి, అధికార పార్టీని ఇరుకురు పెట్టాలి, అనేక అంశాలపై ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, శాసనసభ సాక్షిగా జగన్ చెప్పిన అబద్ధాలను ప్రజలకు వివరించాలి, 730 హామీలు ఇచ్చి వాటిలో కేవలం 30 హామీలు కూడా నెరవేర్చని జగన్ ప్రభుత్వంపై ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలి, ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఛార్జ్ షీట్ ఒకటి వేయాలని ఈరోజు ఛార్జ్ షీట్ ను కూడా టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు దీన్ని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని ఉంచాలనే వ్యూహం కూడా ఉంది. ఇప్పుడు కేవలం 3 రాజ్యసభ అభ్యర్థులు ఖాళీ అయిన నేపథ్యంలో అధికార పక్షానికి మాత్రమే రాజ్యసభ లభించే అవకాశం ఉంది. అయితే అధికార పక్షాన్ని ఇరుకురు పెట్టి అధికార పార్టీలో అసంతృప్తివాదుల ఎమ్మెల్యేల ఓట్లను కొల్లగొట్టేందుకు, అదేవిధంగా అధికార పార్టీని మైనస్ చేసేందుకు రాజ్యసభలో కూడా అభ్యర్థిని రంగంలో దించాలని కూడా నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో జరిగిన భేటీలో, అదేవిధంగా టీడీఎల్పీలో వ్యూహాత్మకంగా రాజ్యసభ ఎన్నికలపై కూడా కొంత చర్చ జరిగింది. అదేవిధంగా సీట్లు, మేనిఫెస్టో, వివిధ అంశాలపై కూడా అక్కడ జరిగిన చర్చను కూడా టీడీఎల్పీలో చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి, ఏమేం మాట్లాడాలి, ఏ అంశాలపై ప్రజలకు తెలిసే విధంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలనే అంశాలపై మాత్రం చంద్రబాబు దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి.
ఏపీలో అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా ఒక్కో నేత పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం తమని కౌరవులతో పోల్చడాన్ని తప్పుపట్టారు. కలియుగంలో కౌరవులు పాండవులు ఏంటని ప్రశ్నించారు. మారు పేరు నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే వర్ణాతీతం. చాలా బాధపడతా ఉన్నారు. ఆయన అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయన ఒక అర్జునుడిలాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే గాంధీవని, ప్రజల ఆయుధాలని, ప్రజలే శ్రీకృష్ణుడు, ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఇది కలియుగం. ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి, అర్జునుడితోటి, కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు. మాట తప్పను మడమ తిప్పను అనే జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో చేసిందేంటని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడా రాజధాని పెట్టినా మద్దతు ఇస్తామని ప్రకటించలేదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని మాట్లాడలేదా అని ప్రశ్నించారు ఆయన. నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను అన్నారు. అది పెద్ద అబద్ధం, అది పెద్ద అబద్ధం. అయ్యా జగన్ సార్, నేను అడుగుతా ఉన్నాం, ఈ ప్రాంతం అంతా రాజధాని, ఆంధ్ర క్యాపిటల్. మీరు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు ఎక్కడైనా రాజధాని పెట్టండి, నా సంపూర్ణ మద్దతు ఇస్తాను, బ్రహ్మాండంగా మీరు రాజధాని కట్టండి అని చెప్పింది మీరు కదా. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్కి ముందు మేము రాజధాని చుట్టుపక్కల ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా మేము పోటీ చేస్తూ ఉంటుంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి అమరావతి, ఆంధ్ర క్యాపిటల్ అనేది అమరావతి ఇక్కడే ఉంటుంది, గుంటూరు విజయవాడ మధ్య, ఇది ఎక్కడికి. ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ స్పందించారు. ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేసినప్పుడు కోర్టు జోక్యం చేసుకోకపోవడం భారతదేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగలేదని కపిల్ సిబల్ అన్నారు. ఏ సందర్భంలో కోర్టును ఆశ్రయించాలో, ఏ సందర్భంలో కోర్టు మెట్లు ఎక్కకూడదో సుప్రీంకోర్టు చెప్పాలన్నారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులనే కేంద్రం టార్గెట్ చేస్తోందన్నారు. నిన్న హేమంత్ సోరెన్, రేపు అరవింద్ కేజ్రీవాల్ విషయంలోనూ అదే చేస్తారని కపిల్ సిబల్ మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఉండకూడదని, కేంద్రంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని బీజేపీ కోరుకుంటోందన్నారు కపిల్ సిబల్. హేమంత్ సోరెన్పై మరో 10 కేసులు పెడతారని, ఆయన జైల్లోనే ఉంటే 2024 ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందన్నారు కపిల్ సిబల్. సుప్రీంకోర్టు ఆదుకోకపోతే ఎక్కడికి వెళ్తామంటూ వాపోయారు సిబల్. मैं समझता हूं कि हिंदुस्तान के इतिहास में शायद ही ऐसा कोई मौका हुआ हो जब एक सिटिंग मुख्यमंत्री की गिरफ्तारी हुई हो। शायद ही हिंदुस्तान के इतिहास में ऐसा हुआ, और वो मामला भी 32 के लायक नहीं। हां, इतना जरूर होता अगर सुप्रीम कोर्ट हमें कहती कि आप अपना केस हमारे सामने रखिए, और केस सुनने के बाद सुप्रीम कोर्ट कह सकती थी कि इस मामले में हम इंटरफेयर नहीं करना चाहते, आप हाई कोर्ट जाइए। लेकिन ये कहना कि आप हाई कोर्ट पहले जाइए, कोई सुनवाई ना हो, या तो सुप्रीम कोर्ट हमें बताए कि किन मामलों में हम यहां आ सकते हैं, किन मामलों में नहीं आ सकते। शाहीन अब्दुल्ला, मैं ऐसे आपको सैकड़ों उदाहरण दे सकता हूं। मैं समझता हूं कि हिंदुस्तान के इतिहास में शायद ही ऐसा कोई मौका हुआ हो जब ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.